ముక్క లేనిదే ముద్ద దిగదు అంటారు కదండీ! ఆ టైపు మా పిల్లలిద్దరూ. వాళ్ళకి వీక్లీ 3 డేస్ అన్నా చికెను కావాలి. 2 ముక్కలు తింటారంతే. అంతకంటే ఎక్కువగా గూడా ఏం తినలేరు. అలా అని 2 ముక్కల కోసం అయితే నేను ప్రతిరోజు చికెన్ షాప్‌కి, మటన్ షాప్‌కయితే వెళ్ళలేం కదండీ! ఇలా ఆగిలి వేసి పెట్టుకుంటే గనక ఒక 15 డేస్ వరకైనా గానీ కర్రీ ఏమీ పాడవదు. ఫ్రెష్‌గా ఉంటది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు. ఇలా ఆగిలి వేసుకోవటం మాకు బెంగుళూరులో అలవాటయింది. బెంగుళూరులో మటన్ మంచిది దొరికేది కాదు. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా ఒక 2 కేజీస్ ఇలా ఆగిలి వేయించుకొని వెళ్ళేదాన్ని. అదైతే నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెడితే 15 డేస్, డీప్ ఫ్రిడ్జ్‌లో పెడితే 1 మంత్ వరకి ఏమీ పాడవకుండా ఉంటాయి. ఏం లేదండి చికెన్ కానీ, మటన్ గానీ శుభ్రంగా వాష్ చేసేసుకొని ఉప్పు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. వాటర్ ఉంటాయి కదండీ! ఆ వాటర్ అంతా పోయే వరకి ఉడికించుకుంటూ ఉండాలి. ఎక్స్‌ట్రాగా ఏమి వాటర్ యాడ్ చేయకుండా దానిలో వచ్చే వాటర్‌తోనే ఉడికించుకొని వాటర్ అంతా పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్‌గా ఆరిపోయిన తర్వాత బాక్స్‌లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కుక్ చేసుకోవచ్చండి. నచ్చితే గనక ట్రై చేయండి. బాయ్.